ఏమరి ఇలా పనికోలే పోలేరా పేంతో వస్తుంది కాళ్ళ నెగ్గుతానేరా. ఎందుకురా? ఇక పనికాడ ప్రసాద్ గాడు వస్తాడు. ఆన పని నా పని నేనే చెప్తాను. ఆయనకేమో పని రాదా పని శాత కాదా. ఆ మేస్త్రి అని చెప్తే ఆడు లవర్తో మాట్లాడతాను. ఎవరైతే ఇంతమ్మ పని చేయరు అంటాడు. ఏం చేయాలరా? నడమని తిగ్గుతాను, కాళ్ళ నిగ్గుతాను, ఇవన్నీ నిగ్గుతానే అని మెడికల్ దగ్గరికి పోతే అన్న గోళీలు ఇచ్చిండు. ఆ గోళీలు పనే చెప్తలేవు. ఏం చేయమంటావు చెప్పి నా బాధ. నీ సంగతి అట్టుంటే నా సంగతి తింటావా మరి? నీదేమైందిరా? నీ అవ్వాలి పడ్డప్పుడు మంచిగా ఫస్ట్ మెసేజ్లు చాటింగ్లు ఫోన్లు మాట్లాడితే మంచిగా అనిపించింది. ఇప్పుడు నీ అవ్వ సావ కొడుతుందామా? మళ్ళీ ఏమైందిరా? నీ ఇప్పుడు 10కి మెసేజ్ చేస్తుందా? కరెక్ట్ 10కే రిప్లై ఇవ్వాలి. ఒక్క సెకండ్ రిప్లై లేట్ ఇచ్చినా అనుకో ఏం చెప్తాను, ఎవరితో మాట్లాడతాను, ఇంకొకరిని సెట్ చేసినావా, మా దోస్తుని సెట్ చేసినావా, అరే ఏంది మాటలు ఇక ఉండమంటారా ఏంది అన్నట్టు ఫోన్ చేస్తుందిరా. ఇప్పుడు ఫోన్ అయితే ఊకి జేబులో పెట్టుకో ఉండగా ఆడ ఛార్జింగ్ పెడతా. ఏం చార్జ్ కదా ఓ అన్న లేపు ఏంది ఫోన్ లేపుతలేవు ఎందుకు ఎవరితో మాట్లాడతాను, ఇంకొని గోపుతానవా, ఇంకా వేరే సెల్ మెయింటైన్ చేస్తానవా, ఇది ఏందిరా అవన్నీ చంపుతాంది. వీడియో కాల్ చేస్తుంది, మ్యూట్లో పెడుతుంది, నెట్ అంతా అయిపోతుంది రా. ఎటో చూపెడతా వీడియో కాల్ చేసి. అరే ఇప్పుడు నైట్ 10కి ఫోన్ చేస్తుంది రా, తిన్నావా ఏం చెప్తాను అంటది. కానీ ఏం మాట్లాడదురా, చెప్పు అంటది. ఏం చెప్పాలరా నేను ఊకే అట్లనే లైన్ ఉండమంటది. గంట 2 గంటలు 3 గంటలు అట్లా పోతుంది, 1 2 పోతుంది. ఏం చెప్పది? పండుకొనేదో ఏం చేయదురా. సరే నేను ఉన్నాను అనుకో, ఉంటావా? సరే ఉండు మరి బ్రేకప్. ఇంకో దాన్ని లవ్ చేస్తానవా, మా ఫ్రెండ్ సెట్ చేసినావా, మా ఫ్రెండ్తో మాట్లాడి చూసినా నేను అంటది. ఎవరికి చెప్పాలి చెప్పు నా బాధ? మామూలు టార్చర్ లేదురా. ఎట్లా దాన్ని వదిలిపించుకోవాలరా? నాకు సుక్కలు చూపెడతా. అరే పక్కూర్లా 90 బాబా అన్నట్టు ఆయన వచ్చిండట్రా. ఆయన సమస్యలు అనేది ఇడుతాడట. మొన్న గైన వేయచ్చిండు, పోయేద్దామని ఒకసారి. మరి ఏ గైన దగ్గరికి ఏం పోతావురా? అందరికి అయ్యే పైసలు వస్తాయి బాబుది. అరే ఏమవుతుంది ఒకసారి పోయి చూద్దాం ఏమవుతుంది. నేను పెట్టుకుంటారా డబ్బులు? 90 నాట, ఎక్కువ ఏం లేదు. ఏమో చూద్దాం మరి. అరే వారాపా, నేను చూస్తాపా, నేను ఎత్తపా, పైసలు ఏమున్నాయిపా, నేను ఎత్తపా. నేను ఉత్తానే అవుతా మరి. రారా నేను చూసుకుంటుందా. ఏంద్రా ఈ బాధ అంతే. ఆడికి పోతే ఏదన్నా ఒకటి చెప్తాడు కదా బాబా. ఇప్పుడు చెప్పుతామే నీ బాధ ఏంది? స్వామి దండాలు స్వామి, నాకు పెళ్ళై సంవత్సరంన్నర అవుతాను స్వామి. నా భార్యకు పిసలేసింది ఏం లేసిందో నాకు తెలియదు స్వామి. నన్ను కొద్ది కొడతలేదు స్వామి, కుక్కని కొట్టినట్టు కొడతాను స్వామి. మొన్న చాయ్ తీసుకురమ్మంటే వేడి తీసుకొచ్చి నా ముఖం మీద పోసి స్వామి, ముఖం అంతా వాడిని అబ్బో. దాన్ని కొట్టబుద్ధి అవుతాను స్వామి. కొడదామంటే అది ఫ్రీ బస్ ఉన్నది కదా, అది ఎక్కడ బస్ ఎక్కి విక్తా అని భయం అవుతాను స్వామి. మొన్న పనికి పోయి వచ్చిన బట్టలు విండు అంటే ఆ బట్టల బదులు నన్ను మండకేసి రాకిందవ్వా, తోలంతా మండింది చావే. ఇంకో విషయం స్వామి, పనికి పోయి గింత లేట్ అయితే నువ్వు ఎవరి దగ్గరికి పోయినావు, ఎవరితో ఉంటావు అని నన్ను కొద్ది అనుమానిస్తలేదు స్వామి. నా ముఖం చూస్తే అట్లా ఉన్నదా? నాకు ఒక్కదానికే దిక్కులేదా? నీకు ఆలీల దగ్గర పోయేంత నాకు ఉన్నదా స్వామి? స్వామి ఇగో దాన్ని చంపుదామని ఒకసారి కత్తి పట్టుకపోయినా స్వామి, పొడి చంపుదామని. ఒకసారి గొడ్డలు తీసుకుపోయి నరుకుదామని పోయేసరికి దాని ముఖం చూస్తే స్వామి నా కళ్ళు గజగజగజ దానికినే స్వామి. అవ్వో దాని ముఖం చూస్తే చంపలేకపోయినా స్వామి. ఇట్లయితే కాదని చెప్పి ఒకసారి పురుగుల కలిపి అన్నం పెట్టిన స్వామి. దానికి తింటే దానికేం కాలేదు స్వామి, దానికేం కాలేదు అని చెప్పి నేను ఒక్క బుక్కెడు తిన స్వామికి అంతే. 10 రోజులు హాస్పిటల్ ఉన్న స్వామి. దాన్ని అంత గట్టి బాడి స్వామి, దానికి ఏమైతే నన్ను కుక్కని కొట్టాను కొడుతుంది. దాన్ని చంపే ధైర్యం లేక ఇక నేను ఏం చేయలేదని తెలిసి నేనే మందాకి తద్దామని తాంసాలకు ఇంత పురుగుల మంది కలుపుకొని తాగేటప్పుడు మా పసగాడు దోస్తుగాడు వచ్చి, అరే 90 బాబా ఉన్నాడు, అక్కడికి పోతే నీ సమస్యలన్నీ చాలు అయితే ఒకసారి పోయి చూర్రా, అప్పటికి నీ సమస్యలు చాలు కాకపోతే నువ్వు చచ్చిపో అన్నారా. అందుకే నీ దగ్గరికి 90 పట్టుకొని వచ్చా స్వామి. నువ్వు ఏదో ఒకటి చెయ్యమ్మో, లేకపోతే అది నన్ను అమ్ముతా స్వామి. అరే ఆగుతామి, ఎందుకు పూర్వం చేతిలో షాక్లెట్ గుంజుకొని లేక గంతగానం పెడతాను స్వామి. నువ్వు సన్యాసం అయినా కూర్చున్నావు, నీకు పెళ్ళై నిన్ను పెళ్ళం తుక్కు కొడితే బాధ ఏంటిది అనేది నీకు తెలుసు. నీకేం తెలుసు? అరే పిచ్చి తమ్మి, నాకు పెళ్ళం కొట్టలేదు అంటానా? అరే నీకెంతమందిరా పెళ్ళాలు? ఒక్కలు. నాకు 4 పెళ్ళాలు. ఎన్ని దెబ్బలు తిని ఉండాలి నేను?
నా పేలున్న బొక్కల కంటే బొక్కకు ఉన్న ఫ్రాక్చర్లు ఎక్కువ తమ్మి. అమ్మ బాబాయ్ నలుగురు 4 షిఫ్ట్లు లెక్కేసుకొని మనిషికి 6 గంటలు లెక్కేసుకొని మరి కొట్టి అన్ని దెబ్బలు తిని ఈడ సామినాయి సన్యాసినాయి కూర్చున్నా. అరే నాయన, సన్యాసులు సాములు ఏమైనా ఉత్తగా అవుతలారా? పిల్లం చేతులు ఎన్ని దెబ్బలు తినాలి, ఏ రూమ్ ఎట్లు ఉడవాలి, ఏ బట్టలు ఎత్తుకాలి, ఎన్ని చీపురు దెబ్బలు, ఎన్ని చెప్పు దెబ్బలు. ఉత్తగానే అవుతుందారా? మా ఈపు వెనక చూసుకుంటే ఎన్ని ఉంటాయిరా దెబ్బలు. అందుకే సంసారం అద్దని సన్యాసమే బెస్ట్ అని ఇక్కడ కూర్చుండి 90 స్వామినయ్యా నాయన. ఇప్పుడు చెప్పు నాయన, నీ బాధ ఏంది? నీ పెళ్ళాన్ని నువ్వు పోయి కొట్టాలి అంతే స్వామి. ఇంతకు నువ్వేమేం తాగుతావు తమ్మి? నువ్వు స్వామి పొద్దున్నే లేచి గిన్నె నీళ్ళు తాగుతా. ఇక నా పిల్లం ఎట్లా చాయ్ పెట్టా స్వామి, నేనే చాయ్ చేసుకొని తాగుతా. ఇక అప్పుడప్పుడు కడుపు బాగా టైట్ అయితే దొడ్డికి రాలేదనుకో ఒక సోడా తాగుతా స్వామి. ఇక అప్పుడప్పుడు ఇంటికి చుట్టాలు వస్తారు కదా, అలా తీసుకొచ్చి పోసిన థమ్స్అప్ గింత మిగులితే అది నేను తాగుతా, లేకపోతే స్ప్రైట్ తాగుతా స్వామి అంతే. ఏ మదా తాగవా? అబ్బో స్వామి అది బాగా తీయగా ఉంటుంది, గొంతు పట్టుకుంటుంది, కుతికెళ్ళి వస్తాయి, నేను తాగా స్వామి. నీ పెళ్ళం నిన్ను కొట్టుట తప్పే లేదురా. ఎందుకు స్వామి గంత మాట అన్నారు? నేను అడిగింది గది కాదురా. ఇగో ఈ మందపాన్ని తాగినావా? స్వామి 2 సార్లు ఛాయ్ అడిగితే నన్ను కుక్కను కొట్టినట్టు కుడుతుంది స్వామి. ఇంకా నా బతుకు ఈ మంద అదేం లేదు స్వామి, నాకు అది దిక్కే లేదు. ఇప్పుడు అది సరే కానీ నీ పెళ్ళాన్ని తిడదామనుకుంటున్నావా కొడదామనుకుంటున్నావా? స్వామి తిట్టాలంటే ఏం తాగాలి, కొట్టాలంటే ఏం తాగాలి స్వామి? ఇగో తిట్టాలంటే 90 వేయాలి, కొట్టాలంటే కోటర్ వేయాలి, తుక్కు కొట్టాలంటే ఆఫ్ వేయాలి. అమ్మ బాబాయ్ స్వామి మరి నా పిల్లని నన్ను తిరిగి కొడితే ఫుల్ వేయాలి. అది ఫుల్ వేసినాక అది ఎంత కొట్టినా నీకు నొప్పులు ఏర్పడాయి, దెబ్బలు కామన్ అయిపోతాయి. అమ్మ బాబాయ్ అట్లా కాదు స్వామి, నాకు మంద అలవాట్లేదు, బీర్ తాగమంటావా? నాయన పెళ్లి కాని వాళ్ళకి బీర్లు వైన్లు ఓన్లీ సాఫ్ట్ డ్రింక్, పెళ్ళి అయిన వాళ్ళకి హాడే కావాలి. అమ్మ బాబాయ్ షాపుకు పోయి కోటరు గుద్దు, ఇంటికి పోయి పెళ్ళాన్ని గుద్దు. పో స్వామి నాకు ధైర్యం వచ్చింది స్వామి, నాలాంటి భార్య బాధ్యతలను ఆదుకోవడానికి నువ్వు ఇక్కడ ఉండాలి స్వామి. ఇక చూడు నేను పోయి చెప్తా, నీకు క్యూలు కడతారు స్వామి నాలాంటి బాధితులు. అరే క్యూలు కట్టడు కాదు నాయన, 90 లెమ్మన్ నాయన. అమ్మ బాబాయ్ స్వామి గది చెప్పనా, గది ఎట్లా మర్చిపోతా స్వామి? నువ్వు ఇదే చెట్టు కింద 3 కోటర్లు 6 90లు దాక్కుంటా చల్లగా ఇక్కడనే కూర్చొని నాలాంటి బాధితులను ఆదుకోవాలి స్వామి నువ్వు. స్వామి నేను పోయేస్తా, ఈ మంద అవుతా నా పిల్లని తుక్కుతా అంత స్వామి. అరే నాయన ఆ 90 నాదిరా, ఇడ పెట్టు. 90 బావా అమరా హే. అరే వారి నేను ఇక బతికే ఉన్నారా? ఏ స్వామి మర్చిపోయినా, 90 బాబా జిందాబాద్, 90 బాబా జిందాబాద్. అరే నువ్వేంద్రా ఏదో బాబా అని చెప్పి తాగబోతుంది దగ్గర పట్టుకొచ్చినావు. అరే ఆయన పేరే 90 బాబారా, నువ్వు సప్లైకుండా నీకేం తెలియదు. ఆయన 90 తాగుతానే సమస్యలు తిడుతాడు. నువ్వు చూడు ఇప్పుడు నువ్వా, నీకేం తెలియదు, సప్లైకుండా చెప్పులే బాబు, ఏంటి మీ సమస్యలు? స్వామి నేను హార్డ్ వర్క్ చేస్తా స్వామి, కాళ్ళు ఎత్తులను ఎగ్గుతాయి. నువ్వు ఆగు స్వామి. నువ్వు పొద్దున్న దాకా మేషన్ పనికి పోతావు స్వామి. నువ్వు పోయేటప్పుడు అవలగాన్ని ఎంబడేసుకొని పోతావు. అవును స్వామి. ఆడు పని చేయడు, నీ దరిద్రానికి నీ మేస్త్రి పని చేయడు. నువ్వు మంచిగా గట్టిగా ఉన్నావని వాళ్ళిద్దరి పనులు నీకే దొక్కుతావు. నిజం స్వామి. నువ్వు ఆ పని చేసి ఇంటికి వచ్చి మంచిగా తానం చేసి పందామంటే నీకు నిద్ర రాదు. అవును స్వామి. కాళ్ళు గుత్తాయి, చేతులు గుంజుతాయి, తలకాయన వస్తుంది, కడుపులంతా దింపినట్టు అవుతుంది. అవును స్వామి. ఈ బాధ భరించలేక నువ్వు బాబా మెడికల్ షాప్కు ఆడికి పోతావు. స్వామి. ఆడికి పోయి గోళీలు తెచ్చుకొని మింగుతావు. స్వామి. కానీ నువ్వు పోవాల్సింది బాబా మెడికల్ షాప్ కాడికి కాదు, స్వామి. దాదా మెడికల్ షాప్. అవునా స్వామి. దాదా మెడికల్ షాప్లో ఈ మందు దొరుకుతుంది. స్వామి. నీకు గోళీలు కాదు కావాల్సింది, టానిక్ కావాలి. స్వామి. నువ్వు దాదా వైన్స్ కాడికి పోవాలి, రమ్ వేయాలి, లోపల పోయాలి, ఆరాంసే వండాలి. స్వామి బీర్లు తాగరా స్వామి? బీర్లు హార్డ్ వర్క్ చేసేటోళ్ళకు పని చేయను ఆయన, స్వామి. ఓన్లీ రమ్మే. ఓకే స్వామి. నువ్వు అక్కడికి పో, రమ్ము కోటరు సాయంత్రం తెచ్చి వేసుకో, ఆరాంసే నిద్ర వస్తుంది. స్వామి. సరేనా? ఓకే స్వామి. నీ సమస్య ఏంటి బాబు చెప్పు. స్వామి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, నాకు మస్తు ఇబ్బంది అవుతుంది దాంతో. ఆగు, నీకో పోరి ఉంది, ఆ పోరితో నీకు పోరు ఉంది. అమ్మ బాబాయ్
ఆ పోరి నీకు పరిచయం అయి సంవత్సరం అవుతుంది. దాన్ని ఇడిపించుకుందామంటే నీకు ధైర్యం లేదు. పొద్దున్న లేవగానే ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నామంటే మాట్లాడదు. ఎందుకు ఫోన్ చేస్తానో నీకు తెలియదు, దేనికోసం ఫోన్ చేసిందో దానికి తెలియదు. పొద్దున దాకా మాట్లాడుతుంది, తెల్లని దాకా మాట్లాడుతాం. ఫోను ఆఫ్ అయిపోతుందని ఛార్జింగ్ పెట్టి అది ఫోన్ చేస్తే సూత్తా అనుకుంటుండి బాత్రూమ్ పోయేసరికే అది ఫోన్ చేస్తుంది. ఆడ ఆ పని కాదు, ఈడ ఈ పని కాదు. అది నుంచి ఫోన్ లేపేసరికి ఆ ఫోన్ కట్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేసినావని నిన్నే అడుగుతుంది. రాత్రి ఫోన్ చేస్తుంది, ఏం చేస్తున్నావు అంటుంది. ఫోన్ లైన్లో పెట్టుకుంటూనే ఉంటుంది, నువ్వు డాటా అయిపోతుంది. అది ఫోను మాట్లాడదు. మా అన్న వచ్చిండు, మా అయ్య వచ్చిండు అంటుంది. తేపకోసారి ఉన్నవా అంటుంది. ఈ అన్ని సమస్యలు నీకు ఉన్నాయి. నువ్వు సరిగ్గా అన్నం తిని 20 రోజులు అవుతాను, అంతేనా? అవును, నిజమే స్వామి. దాన్ని ఇడిపించుకోవాలన్నది, కానీ నీకు ధైర్యం లేదు. అవును, మరి ఇప్పుడు ఏం చేయమంటావు స్వామి? నువ్వు ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వాలంటే లైట్ బీర్ తాగు. అదే ఆ అమ్మాయితోటి ఇడగొట్టుకోవాలనుకుంటే స్ట్రాంగ్ బీర్ తాగు. మరి మా దోస్తుకి చెప్పింది తాగచ్చా స్వామి? అది నీకు పనికిరాదు నాయన. నీ సమస్య చిన్నది, నువ్వు దాన్ని పెద్దదాన్ని చేసుకుంటున్నావు. అందుకే నీకు లైట్ బీరు, స్ట్రాంగ్ బీరు. నీకంటే కొంచెం పెద్దది కాబట్టి ఆనికి రమ్ము. దానికంటే పెద్దది ఉంటే హాఫ్, క్వార్టర్లు అవి వేరే ఉంటాయి. ఇక మా లెక్కలు కావాలంటే ఇవి ఉంటాయి. ఇక దీనికంటే ఇంకా పెద్ద అంటే తెల్లగా నీళ్ళ లెక్కలు ఉంటాయి, నాటు సారా గుడుంబ అని. అది ఇంకా మీకు పనికిరాదు, నాకే పనికిరాదు. అమ్మ బాబాయ్, అర్థమైందా? ఇక వెళ్ళండి. సరే స్వామి. 90 బాబాకే జై 90 బాబాకే జై. అరే ఏమనుకున్నా, నిజమే చెప్పిండ్రా. అవునరా, నేను చెప్పలే, నువ్వు నమ్మలేం లేదు బాబా అని. 90 బాబాకి జై 90 బాబాకి. దండం స్వామి. చెప్పు నాయన, నీ సమస్య ఏంటి? స్వామి, మా దోస్తు గారికి ఒక 50,000 ఇచ్చిన స్వామి. అని పైసలు అడిగితే పైసలు ఇత్తలేడు. ఆడే నన్ను కొట్టడానికి వస్తాను, తిట్టడానికి వస్తాడు స్వామి. పంచాయతీ పెట్టినా కూడా ఇత్తలేడు స్వామి. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. నాకు నువ్వే దిక్కు స్వామి. అని కాలు చేతులు పడిపోయేటట్టు చేసి నాకు పైసలు వచ్చేలాగా చేయి స్వామి కొంచెం. అది నీకు మందాగా అలవాట్లేదు కదా, అందుకే ఆడు పైసలు ఇవ్వలేదు నీకు. ఇగో నువ్వు ఇది పోయేటప్పుడు వేసుకొని ఇంటికి పో, నీ పైసలు తెల్లారేసరికి నీ దగ్గరికే వస్తాయి. నాకు అర్థం కాలేదు స్వామి. అది వేసినాక నీకే అర్థమైంది నాయన. అది వేసినాక నువ్వు నీ ఇంటికి పోవు, ఆ ఇంటికి పోతావు. తెల్లారి నీ పైసలు నీ ఇంటికి వస్తాయి. పెట్టాల్సింది 100 పంచాయతీలు కాదు నాయన. 100 పెట్టి 90 కొట్టు, పోయి అన్ని కొట్టు. దండాలు స్వామి. 90 బాబాకి జై, 90 బాబాకి జై, 90 బాబాకి జై, 90 బాబాకి జై. అగో ఈ నాకు 90 ఇవ్వాలన్నా, నా 90 ఆయనకి ఇచ్చిన. ఓరి వారే, అది నా 90 రే. అమ్మ బాబాయ్ 90 బాబాకి జై. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మా 90 బాబాని వచ్చి సంప్రదించండి. వెంటనే మీకు ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుంది. స్వామి, మా బ్లాక్ షోర్ ఛానల్లో వ్యూస్ వస్తలేవు స్వామి. ఏం చేయమంటారు స్వామి వ్యూస్ రావాలంటే? నాయన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ 90 అని స్కీమ్ పెట్టాను నాయన. స్వామి, ఉన్నోళ్ళు పోకపోతే అయిపోతుంది స్వామి. మమ్మల్ని దెబ్బలు అంటారు మరి. అంతే ఫ్రెండ్స్, జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ కోసం తీసినాం, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్నే చూడండి. ఇలాంటి దొంగ బాబాలను నమ్మకండి, మోసపోకర్రి. నెక్స్ట్ కామెడీ వీడియోతోను, సెంటిమెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి దొంగ బాబాని మాత్రం నమ్మకండి. 90 బాబాకి జై. 90 బాబాకి జై.